అయోధ్య రామచంద్రుని అక్షింతలు అందుకున్నారండి. ఎందుకంటే అందరూ కూడా అక్షింతలు పంచిపెడుతున్నారు. అక్షింతలు అందుకున్న వారు వాటిని ఏం చేయాలనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరము అయోధ్య వెళ్ళలేం కాబట్టి అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏమిటంటే తన అక్షతలు ఆశీర్వాదంగా, ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని చెప్పారు. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షింతలు రాబోతున్నాయి. ఈ అక్షింతలు జనవరి 22 సాయంత్రం వరకు మన పూజా మందిరంలో అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచి పూజించుకోవాలి. ప్రతిరోజు మన పూజా మందిరంలో దీపారాధన చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. తరువాత విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆ అక్షింతల్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తన తల మీద చల్లుకోవాలి. ఇంకా అక్షింతలు మిగిలితే వాటిని రామప్రసాదంగా భద్రంగా దాచుకోవాలి.